అవెల్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ Q3 19 Jan కి వచ్చాయి. డివిడెండ్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఈ వాల్యూస్ అన్ని క్రోస్ అండి, ఎక్సెప్ట్ EPS. ఇయర్ కంపేర్ చేద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకున్నట్లయితే 14.30% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో అయితే 13.67% గ్రోత్, ఎక్స్పెన్స్ లో అయితే 13.40% గ్రోత్, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ లో చూసుకున్నట్లయితే అప్రాక్స్ 20% గ్రోత్ కనిపిస్తుంది. న్యూ లేబర్ కోడ్ పాలసీస్ చేంజెస్ వలన ఎక్సెప్షనల్ ఐటమ్ 45.03 crores ఖర్చుగా అయితే వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే అప్రాక్స్ 8% గ్రోత్ కనిపిస్తుంది. ఈపీఎస్ అయితే ₹4.80 ఇయర్ అయితే పెరిగింది. క్వార్టర్ రెవెన్యూ ఫ్రమ్ ద ఆపరేషన్స్ 16.92% గ్రోత్, టోటల్ ఇన్కమ్ అయితే 15.72% గ్రోత్, ఎక్స్పెన్స్లు అయితే 16.46% గ్రోత్, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ అయితే 9.18% గ్రోత్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 5.73% తగ్గింది. ఎక్సెప్షనల్ ఐటమ్ ఉండడం చేత ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గింది. ఇంటర్మ్ డివిడెండ్ ₹4 అనౌన్స్మెంట్ జరిగింది. రికార్డ్ డేట్ 23rd Jan, పేమెంట్ ఏమో 17th February లేదా అంతకన్నా ముందైనా పేమెంట్ జరగవచ్చు. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.